కృష్ణా జిల్లా ఉపాధ్యాయులందరికీ కూడా మీ కలెక్టర్ చేసే నమస్కారములు. ఈరోజు కృష్ణా జిల్లా యంత్రాంగం తరపున ప్రతి పాఠశాలలో కూడా ఒక వినూతనమైన కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాము. ఆ కార్యక్రమం పేరు నాకు సాధ్యమే. ఏంటిది నాకు సాధ్యమే అని మీకు అర్థం అవ్వాలి అంటే మీరు ఒక కథ వినాలి. ఈ కథ తమిళనాడుకు చెందిన ప్రేమ్ గణపతి అనే ఒక సామాన్యుడి కథ. ఆయన సామాన్యుడిగా సాధారణంగా ఒక ఆర్థికంగా వెనుకబడిన కుటుంబంలో జన్మించి రెక్కాడితే కాని డొక్కాడని జీవితాన్ని ఎదుర్కొంటూ ఏదో కష్టపడి 10వ తరగతి వరకు చదువుకున్నారు. తర్వాత చెన్నైలో ఎవరో ఒక ఉద్యోగం ఇప్పిస్తానంటే చెన్నైకి వెళ్లారు. అక్కడి నుంచి ఇంకెవరో ముంబైలో ఒక ఉద్యోగం ఇప్పిస్తానంటే ఆశతో ముంబైకి వెళ్లిపోయారు. ముంబైలో ఉద్యోగం ఇప్పిస్తాను అని చెప్పిన మనిషి ముంబైకి వెళ్ళిన తర్వాత వీడికి మోసం చేశారు. మోసం చేసిన తర్వాత జేబులో డబ్బులు లేవు, తినేదానికి అన్నం లేదు, హిందీ కూడా రాదు, మరాఠీ కూడా రాదు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో జీవితంలో నేనేమైనా సాధించాలి, నాకు సాధ్యమే అనే ఒక స్పిరిట్ తో ఆయన ముందడుగు వేశారు. మొట్టమొదటిగా ముంబైలో రైల్వే స్టేషన్ దగ్గర ఒక దోశ బండి ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 100 రకాల దోశలు చేసే స్టార్ట్ చేశారు. తర్వాత ముంబైలో ఒక మాల్లో దోశ సెంటర్ ఓపెన్ చేశారు. ఈ రోజు ఆయన ఓపెన్ చేసిన దోశ ప్లాజా అనే హోటల్ రెస్టారెంట్ చైన్లు దాదాపు 4 దేశంలో ఉన్నాయి. దాదాపు 45 సెంటర్లు ఉన్నాయి. ఈ రోజు ఆయన కోట్లకు అధిపతి. అంటే మనలాగే ఉంటూ మనలాగే సమస్యల్ని ఎదుర్కొంటూ అన్ని ప్రతికూల పరిస్థితులను కూడా అధిగమించి ప్రేమ్ గణపతి గారు విజయం సాధించినప్పుడు ఆ విజయం సాధించేది మనకు కూడా సాధ్యమే, నాకు కూడా సాధ్యమే అనే ఒక స్పిరిట్ ని అందరు పిల్లల్లో కూడాను పెట్టాలి అనే ఉద్దేశంతో నాకు సాధ్యమే కార్యక్రమం రూపొందించాను. నేనేమి ఇప్పుడు మీకు ప్రేమ్ గణపతి గారి కథ చెప్పాను, అలాగే దాదాపు ఒక 65 మంది సామాన్యులు అసామాన్యులుగా ఎదిగిన కథలు, సాహసగాథలు, విజయగాథల్ని ఒక బుక్ గా మేము ఏర్పాటు చేశాము. ఇంగ్లీష్ లో చాలా సక్సెస్ఫుల్ ఫేమస్ ఆథర్ రష్మి బన్సల్ గారి ఒక 4 బుక్స్ తీసుకొని ఒక 5 ఇంగ్లీష్ టీచర్స్ ని కూడాను దానికి ఒక టీం వేసి అవన్నీ చదివి వాళ్ళు దాన్ని సింప్లిఫై చేసి తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఒక బుక్ తయారు చేశారు. ఆ బుక్ ని నేను ప్రతి స్కూల్ కి కూడా పంపిస్తున్నాను. యాక్చువల్లీ నా రిక్వెస్ట్ ఏమంటే ఈ 65 స్టోరీస్ ఏమున్నాయి, ఆ స్టోరీస్ ని ప్రతిరోజు మీరు పిల్లలకి ప్రేయర్ హాల్లో స్టోరీ చెప్పాలి. స్టోరీ చెప్పాలి అంటే ఊరికే బుక్ లో ఉండేది ఎవరికి అర్థం కాకుండా ఊరికే చదవడం కాదు. నేను ఇప్పుడు ఒక స్టోరీ అర్థం చేసుకుని ప్రేమ్ గణపతి గారి స్టోరీ మీకు చెప్పినప్పుడు మీకు కొంచెమైనా ఉత్సాహం వచ్చింది అని నేను అనుకుంటాను. అలాగే మనం ఇన్స్పైరింగ్ వేలో పిల్లలకి రోజు ప్రేయర్ హాల్లో ఒక స్టోరీ చెప్తూ ఉంటే ఒక 60 రోజులు 65 రోజుల్లో కొంతమంది పిల్లల్లో అయినా కూడా నేను సామాన్యుడిగా ఉన్నా కూడా నాకు కూడా అసామాన్యుడుగా ఎదిగేదానికి అవకాశాలు ఉన్నాయి, నాకు సాధ్యమైన స్పిరిట్ పిల్లలకు వస్తుంది. సో దయచేసి మీరందరూ దీన్ని సీరియస్ గా తీసుకుంటూ ప్రతిరోజు ప్రేయర్ హాల్లో పిల్లలకి కథలు చెప్పి కొంతమంది పిల్లల్లో నాకు సాధ్యమైన స్పిరిట్ నింపుతూ రానున్న రోజుల్లో మన పిల్లల్ని వేర్వేరే రంగాల్లో పెద్ద స్థాయిలో రాణించేదానికి ఈ రోజే మనము మొదటి అడుగు వేస్తాము అని నేనైతే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.